హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు BMK వ్లాగ్స్. అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇదైతే నేనైతే రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి. సర్ప్రైజ్ కింద అయితే వెళ్తున్నాను అనమాట, అది కూడా తెలియదు. నన్నైతే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కదా, ఇదైతే రాజమండ్రి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే విజయనగరం నుంచి వైజాగ్ అయితే కార్ మీద అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంతవరకు అయితే షార్ట్స్ అయితే చేసాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నచ్చితే గట్రా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే వైజాగ్ అయితే వెళ్ళిపోదాం. చిలో. ఇప్పుడైతే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే టైం వచ్చి అరౌండ్ 9 అయితే అయిందనమాట. మనకి 2:30 కాబట్టి పర్లేదు, మెల్లిగా వెళ్ళొచ్చు. వెళ్తూ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. చాలాసేపు అయిపోయింది. మనం అయితే ఇప్పుడు బీచ్ రోడ్కి అయితే వచ్చామన్నమాట. చూడండి, పక్కనే బీచ్. మనకి ఇంకా దగ్గర 2 hours అయితే ఉందన్నమాట టైం. అలా టైం స్పెండ్ చేయాలి ఇక్కడే. చూడాలి, వెళ్తే బీచ్ లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం. చూడండి, వ్యూ అయితే బాగుంది. నెక్స్ట్ ఫైనల్లీ వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. చూసాం కదా, బ్యాక్ సైడ్ వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వస్తాం అనమాట. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. బ్యాగ్ అయితే తీసేస్తాం. రైల్వే స్టేషన్లో అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ అలా ఏసీ బుక్ చేసుకున్న వాళ్ళకి అయితే ఒక సపరేట్ రూమ్ ఉందన్నమాట. మన తెలుగు వందే భారత్ కాబట్టి మనం ఫ్రీగానే కూర్చొచ్చి. ఇక్కడికైతే వెయిటింగ్ హాల్ లాగా అయితే ఉంది. ఇక్కడైతే వచ్చాం అనమాట. మన ట్రైన్ నెంబర్ కూడా ఆల్రెడీ బోర్డు మీద ఇచ్చేట్టుగా ఉన్నాడు, చూడాలి. ఇంకా మనకైతే ఇంకా 1 hour అయితే ఉందన్నమాట. ఏమన్నా కొంచెం ఫుడ్ తినేసి అయితే రిలాక్స్ అవ్వాలి. రూమ్ అందరూ ఉన్నారనమాట. ఇలా వెయిటింగ్ హాల్ ఇలాగైతే ఫైనల్లీ మనం వెళ్ళే వందే భారత్ అయితే ఇదే అనమాట. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20708 అనమాట. ఇక్కడ నుంచి అయితే 2:30కి అయితే బయలుదేరుతుంది ట్రైన్. మనకైతే రాజమండ్రి వచ్చేసరికి అరౌండ్ 4+5 అయితే అవుతుంది. మన భోగి వచ్చేసి C15 అయితే వచ్చిందన్నమాట. చూడాలి. ఇది నా ఫస్ట్ జర్నీ అనమాట. ఒక సింగిల్గా వెళ్ళినా, అందుకని అయితే మమ్మీ డాడీ కొంచెం టెన్షన్ పడుతున్నారు. కానీ పర్లేదు, వందే భారత్ కాబట్టి సేఫ్కి వెళ్ళి సేఫ్కి అయితే వచ్చేయచ్చు. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:30 అయితే అయిందన్నమాట. మన వందే భారత్ వైజాగ్ నుంచి అయితే ఇప్పుడే లెఫ్ట్ అయింది. మన వందే భారత్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 128, 130 మధ్యలో అయితే కొంటాం అనమాట. మామూలుగా దంచట్లేదు. ఫైనల్లీ రాజమండ్రి అయితే వస్తాం. మన ట్రైన్ అయితే ఇప్పుడే దిగాం అనమాట. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చి 5:40 అయితే అవుతుంది. ఈరోజు అయితే లేట్ అయిపోయింది ట్రైన్. అయితే బయటకు వెళ్ళి చూడాలి. మన ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళి అయితే సర్ప్రైజ్ చేద్దాం. చూడండి, మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ వందే భారత్, మళ్ళీ కలుద్దాం తొందరలోనే. ఫైనల్లీ చూసారు కదా, వెనకాల కనిపిస్తుంది మన రాజమండ్రి స్టేషన్ అనమాట. ఇప్పుడు ఏదో ఒక ఆటోకి అయితే ఇంటికైతే వెళ్దాం. చూద్దాం వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారో మొత్తం చూద్దాం. అదండి, ఫైనల్లీ ఆటో అయితే దొరికింది. వెనకాల ట్రాఫిక్ చూసారా, చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట రాజమండ్రిలో. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఆ ఆటో బేర్ మాడితే 100 రూపాయలకి అయితే ఒప్పుకున్నాడు అనమాట. వెళ్దాం. ఇంకా స్టేషన్ దగ్గర దగ్గరే మనకైతే ఒక అరౌండ్ 2 km అయితే ఉంటుంది. అంతే, అంతమంది అయితే ఉంటుంది. ఎవరు రాలేదు, చేసుకో.
చూసారు కదా గైస్, ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట. మొత్తం అందరూ హ్యాపీ అయితే ఉన్నారు. సర్ప్రైజ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నేను నా ఫస్ట్ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేసేది చెప్పండి. రేపు నుంచి అయితే రాజమండ్రి బ్లాగ్స్ అదరకొట్టేద్దాం. ఏమైనా కంటెంట్ కామెంట్ చేయండి. ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరి నెక్స్ట్ వీడియో అంటే బై, సీ యూ.